మనిషికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, కానీ ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మకం లేదు. అలా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అదే ఆ ప్రయత్నంలో గెలవలేకపోతే నా పేరు అర్జున్. రీసెంట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. 10th ఇంటర్ ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లెవెల్లో అగ్రిగేట్ సంపాదించాను. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. నా జీవితంలో మా నాన్నగారు నన్ను కోరిన ఒకే ఒక్క కోరిక, ఇప్పటికైనా నేను ఒక గొప్ప ఇంజనీర్గా చూడాలనేది నా కోరిక. తప్పకుండా నాన్నగారు. నాకు నా చదువుతో పాటు కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, ఎవ్రీథింగ్ ఇందులోనే లోటు ఉండేది కాదు. అంతేకాదు, నా లైఫ్లో మరో క్యారెక్టర్ స్వాతి. నా లైఫ్ అంతా తనతోనే అనుకున్నాను, కానీ తను నాతో చెప్పిన చివరి మాట, చూడు అర్జున్, నిన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అలా అని జాబ్లో నేను తీసుకెళ్ళి మా ఫాదర్ ముందు నిలబెట్టలేను. సో ఫస్ట్ నువ్వు జాబ్లో సెటిల్ అవ్వు, ఆ తర్వాత నాకు కనిపించు. అలా తను నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో నా మీద నాకే అసహ్యం కలిగింది. నా కోసం కాకపోయినా తన కోసం, మా నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా జాబ్ కొట్టాలనుకున్నాను. అందుకోసం చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ చివరికి సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. అప్పుడు అర్థమైంది, ఈ లోకంలో జాబ్ కొట్టాలంటే టాలెంట్తో పని లేదు, అయితే డబ్బు లేదంటే రికమెండేషన్ ఉండాలి. ఆ రెండూ లేని ఓ సాధారణ కుటుంబంలో పుట్టాను. నా సర్టిఫికేట్స్, మెడల్స్ ఇవేవి నన్ను ఆదుకోవట్లేదు. అలాంటి సమయంలో నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయమే నా జీవితాన్ని బలి తీసుకుంది. చావు కోసం ఎదురు చూస్తున్న క్షణం ఇది.
తీసుకోవద్దు. వీలుంటే అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. విధిని ఎదిరించైనా మీ చివరి శ్వాస వరకు లక్ష్యం కోసం పోరాడుతూనే ఉండండి.